హాయ్! హలో! ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే మస్తున్నా. ఇంకా చూస్తున్నారు కదా! మా ఆయనైతే కూరగాయలు తీసుకురమ్మని మార్కెట్‌కి పంపిస్తే చేపలు పట్టుకొనైతే వచ్చాడనమాట. ఇంకా అందులోనూ ముదిరాజలం చేపలు చూడగానే ఇంకా అసలు నోరు ఊరుతుంది కదా! ఇంకా మా ఆయనైతే పట్టుకొచ్చారు. ఎందుకంటే నార్మల్‌గా మనకి పెద్ద చేపలంటే రెగ్యులర్‌గా దొరుకుతుంటాయి గానీ, ఇట్లా చిన్న చేపలైతే ఇప్పుడు సీజన్‌లోనే దొరుకుతాయి కదండీ! ఇప్పుడైతే చాలా టేస్టీగా ఉంటాయి. అసలు నాకైతే భలే ఇష్టం అనమాట. పచ్చి రొయ్యలైనా, ఇట్లా చిన్న చేపలైనా. మా సైడు అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అంటే మాది పల్లెటూరు కాబట్టి ఏమంటారు అది ఏటి చేపలు అంటారు కదా! అబ్బా! అవైతే ఏమన్నా టేస్ట్ ఉంటాయండి. అసలు మా డ్యాడీ అయితే కంపల్సరీగా పట్టుకొచ్చేవాళ్ళు ఈ సీజన్‌లో అయితే. ఇప్పుడు చాలా విరివిగా అమ్ముతారనమాట. ఇప్పుడు బాగా దొరుకుతాయి ఇవి. టేస్ట్ కూడా అదిరిపోతుందనమాట. అసలు వాటి ముళ్ళుతోనే తినాలంట. భలే ఉంటుందసలు. ఇంకా ఇప్పుడైతే మా అమ్మ వండుతుంది. సో, వీటిని తినడం చాలా ఈజీగానే క్లీన్ చేయడమే మస్తు కష్టమండి. చూస్తున్నారు కదా! ఒక్కొక్కటి లోపల పొట్టలో ఉన్న అదంతా వేస్టేజ్ అంతా క్లీన్ చేసేసి ఒక్కొక్కటి క్లీన్ చేయాలన్నమాట. లేకపోతే కూర అంతా చేదుగా అయిపోతుంది. అండ్ ఇంకా నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. చిన్నవి ఇట్లా ఏమంటారు నోటి దగ్గర ఇట్లా షార్ప్‌గా ఉంటుందన్నమాట. వాటిని మా అమ్మ అంది వాటిని ఇంగిలీకం అంటారంట. మా అమ్మ చిన్నప్పుడు చూసిందంట. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నానని చెప్తుంది. మా చిన్న మామయ్య ఎప్పుడు ఇట్లా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటి అంటే మానేరు చాలా దగ్గర ఉంటుందన్నమాట. అందులో చాలా దొరుకుతాయి. చిన్నప్పుడు మా తాతయ్య అయితే ఎండ్రికాయలు కూడా పట్టుకొచ్చేటోడు. అసలు ఏమన్నా టేస్టీగా ఉండదు. మా అమ్మమ్మ అయితే కట్టెల పొయ్యి మీద వండితే అబ్బా! అసలు తడుచుకుంటుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. చాలా టేస్టీగా ఉంటాయి తెలుసా మీకు అసలు ఎండ్రికాయలు అయితే. ఇంకా అంటే మా అమ్మ చెప్పింది ఏంటంటే, ఈ చేపల్ని నేను నా చిన్నప్పుడు చూసిన బిడ్డ మామయ్య చాలా పెద్దగా ఉంటాయంట. అంటే ఇట్లా పొడుగ్గా పాములాగా. అంటే మా మామయ్య అన్నీ ఒక తాడుకి కట్టుకొని పట్టుకొచ్చేవాడంట. ఇంకా మా అమ్మ ఆ చేపలు చూడగానే తన చిన్ననాటి రోజులను అయితే గుర్తు చేసుకుందనమాట. ఇంకా కూర కూడా నాకు పెద్ద చేపలు మంచిగా వండుతాను కానీ ఎందుకు ఎండు చేపలైనా ఈ చేపలైనా నేను అంతగా వండితే కూర సెట్ అవ్వదనమాట. అంటే అంత కుదరదు, అంత టేస్టీగా అనిపించదు. సేమ్ మా అమ్మ వండే ప్రాసెస్లోనే వండుతాను కానీ నాకెందుకో కుదరదు. ఇంకా యాజ్ యూజువల్ మనం పెద్ద చేపల కూర ఎలా వండుతామో అలాగే అనమాట. హ్యాపీగా ఫస్ట్ వాటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఇంకా పోపేసేసింది అమ్మ. ఉల్లిగడ్డలు అయితే ఏంటి అంటే అది కొంచెం గ్యాస్ మీద కాల్చి తర్వాత దాన్ని అయితే నేను రోట్లో దంచాను అనమాట. అందులో కొంచెం మిరియాల పౌడర్ ఇంకా జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటబ్బా గుర్తు రావట్లేదండి, మెంతుల పౌడర్. సో ఇంకా ఇవన్నిటిని పౌడర్ చేసేసి అమ్మ అయితే అందులో వేసి చక్కగా నేనైతే వాటిని మొత్తం తుక్కు పచ్చడి చేసేదాన్ని. ఎందుకంటే ఒక 10-20 సార్లు కలిపెట్టేదాన్ని అమ్మ కూర వండే మొత్తంలో. కానీ మా అమ్మ అయితే వాటిని కదలకుండా జస్ట్ గరిటె పెట్టకుండా అట్లా జస్ట్ చేయితోనే పట్టుకొని అటు ఇటు తిప్పి